Hi students, welcome to Triveni classes. So previous classes కనుక మనం తీసుకుంటే అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్, దానికంటే ముందు మనం డైమెన్షనల్ ఫార్ములాలు కంప్లీట్ చేసాము. దానికి సంబంధించిన వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని చూడండి. సో ప్రతి ఒక డైమెన్షనల్ ఫార్ములా ఎలా వస్తుంది ఫార్ములాను తీసుకున్నాం. ఆ ఫార్ములాను బేస్ చేసుకొని మనం డైమెన్షనల్ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే మీరు యూజెస్ ఆఫ్ డైమెన్షనల్ ఫార్ములే ఆర్ అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్ అనే టాపిక్ తీసుకున్నాం. సో అందులో 3 అప్లికేషన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో ఆ 3 అప్లికేషన్స్లలో ఫస్ట్ అప్లికేషన్ మనం తీసుకుంటే టు చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఓకే, సో అంటే ఒక ఫిజికల్ రిలేషన్ ఉన్నటువంటి ఏదైనా ఒక ఫార్ములా మనకి ఇస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎంఏ అని ఇచ్చే, సో ఈ ఇచ్చినటువంటి ఈక్వేషన్ కరెక్టా కాదా అనేది మనం డైమెన్షనల్ ఫార్ములాని యూజ్ చేసి ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ డైమెన్షనల్ అనాలిసిస్ లో ఫస్ట్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ అప్లికేషన్ మీద లెక్చర్ 1 చేయడం జరిగింది, లెక్చర్ 2 చేయడం జరిగింది. అంటే అక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల సో 2 పార్ట్స్ చేయడం జరిగింది. అంటే అప్లికేషన్ 1 లోనే లెక్చర్ 1, లెక్చర్ 2 చేశాను. ఓకేనా. సో నెక్స్ట్ అప్లికేషన్ 2. సో అప్లికేషన్ 2 ఏంటిదండి, ఇక్కడ టు డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకేనా. సో అంటే మనం ఏదైతే ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎంఏ, ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎంఏ అంటున్నామో, సో ఈ ఈక్వేషన్ కరెక్టా కాదా అనేది ఫస్ట్ అప్లికేషన్ లో మనం చెప్పినాం. అసలు ఈ ఈక్వేషన్ ఎలా వస్తుంది అనేది డైమెన్షనల్ ఫార్ములాను యూజ్ చేసి డిరైవ్ చేసేదే సెకండ్ అప్లికేషన్. సో ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్ లో మనం లెక్చర్ 1 తీసుకున్నాం, అప్లికేషన్ 2 లో లెక్చర్ 1 తీసుకున్నాం. సో ఆ లెక్చర్ 1 లో ఒక 10 మోడల్ ప్రాబ్లం చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకా 10 ప్రాబ్లమ్స్ తీసుకొని లెక్చర్ 2 వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ మీరు ఏది తీసుకున్నా కూడా ఎప్పుడైతే 2 ఫిజికల్ క్వాంటిటీస్ కావచ్చు, 2 లేదా అంతకంటే ఏదైతే ఎక్కువ ఫిజికల్ క్వాంటిటీస్ అంటున్నామో వాటి మధ్య ఎప్పుడైతే రిలేషన్ అని అడుగుతున్నాడో ఆ రిలేషన్ అడిగేటప్పుడు మీరు ఒకటే ఐడెంటిఫై చేయండి అని చెప్పిన. ఓకేనా. సో ఏ ఫిజికల్ క్వాంటిటీ ఎవరిపైన డిపెండ్ అవుతుంది అని చెప్పినాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఆల్రెడీ మనం ఎస్టర్డే క్లాస్ లో మనం తీసుకుంటే టీ ఈస్ ఈక్వల్ టు 2π ఇంటూ అండర్ రూట్ ఆఫ్ L/G. ఓకే, టీ ఈస్ ఈక్వల్ టు 2π ఇంటూ అండర్ రూట్ ఆఫ్ L/G. సో హియర్ ఇట్ ఈస్ వాట్ ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫర్, ఓకే, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫర్ టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండ్యులమ్. ఓకే, సో ఈ ఈక్వేషన్ మనం ఆల్రెడీ డిరైవ్ చేసాం. ఓకేనా. సో ఈ ఈక్వేషన్ లో సో టైం పీరియడ్ అనేది ఎవరిపైన డిపెండ్ అవుతుంది, లెంత్ పైన డిపెండ్ అవుతుంది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ పైన డిపెండ్ అవుతుంది. సో ఇది డిపెండ్ అవుతుంది అని ఆల్రెడీ మన క్వశ్చన్ లో ఇస్తాడు. సో ఇచ్చిన దాన్ని సో ఫర్ ఎగ్జాంపుల్ సో టైం పీరియడ్ is directly proportional to the L to the power of A and time period is directly proportional to the G to the power of B. A, B and C or D, what are the dimensions? మనం సో ఈ ఈక్వేషన్ తీసుకొని దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఫర్ ఎగ్జాంపుల్ A is equal to 1/2 వచ్చింది అనుకుందాం. సో B is equal to -1/2 వచ్చింది అనుకుందాం. అప్పుడు ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మనం సో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ మనం డిరైవ్ చేయొచ్చు. ఇది అప్లికేషన్ 2 లో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. సో ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందే చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే క్వశ్చన్ తీసుకుందాం. ఏమంటున్నాడు ఇక్కడ, a large fluid star oscillates in a shape under the influence of its own gravitational field. So using the dimensional analysis, find the expression for period of oscillation. Nothing but what? Time period. So time period is represented by what? Capital T. Already ఇక్కడ మెన్షన్ చేసిండు. So that is represented by T. So this time period in terms of radius of the star, okay, I mean T is directly proportional to the R to the power of X. Clear? Mean density, so rho to the power of Y,
ఓకేనా. అండ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ g to the power of z. సింపుల్ అండి. ఈ ఒక ఈక్వేషన్ రాసి డైమెన్షనల్ ఫార్ములాస్ మీకు గుర్తుంటే ఇందులో ఏ క్వశ్చన్ అయినా మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ టైం పీరియడ్ ఏంటిది ఇక్కడ t. సో టైం పీరియడ్ నథింగ్ బట్ టైం కదా. దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది m to the power of 0 l to the power of 0 t. ఐ మీన్ యాక్చువల్లీ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ది టైం పీరియడ్ ఇస్ క్యాపిటల్ T. కానీ m లేదు l లేదు కదా, కాబట్టి m to the power of 0 l to the power of 0 మనం అనుకోవాలి. సో అప్పుడు r to the power of x, r ఎవరు ఇక్కడ రేడియస్, రేడియస్ నథింగ్ బట్ లెంత్, isn't it? Density is equal to mass by volume. Clear? So g is the acceleration due to universal gravitational constant. ఓకేనా. సో ఈ 3 డైమెన్షనల్ ఫార్ములాస్ మీకు ఐడియా ఉండాలి. ఇందులో మూడింట్లలో ఇది లెంత్ డైరెక్ట్ గా డైరెక్ట్ గా రాయొచ్చు. ఇందులో మీకు అన్నోన్ క్వాంటిటీస్ ఏమున్నాయి, ఇక్కడ డెన్సిటీ ఉన్నది, ఇంకోటి ఏమున్నది ఇక్కడ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఉన్నది. సో ఒక్కసారి మనం డైమెన్షనల్ ఫార్ములా మనం తీసుకుంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా క్యాపిటల్ M. సో వాల్యూమ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కాబట్టి L క్యూబ్. కాబట్టి దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml to the power of -3. So that is the dimensional formula of the density. So now let us we wish to write what is that here. So the dimensional formula of the universal gravitational constant. So here the formula is F is equal to G into m1 m2 by r square. ఓకే, మనకు గ్రావిటేషన్ చాప్టర్ ఉంటుంది. ఆ గ్రావిటేషన్ చాప్టర్ లో మనకు యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఫార్ములా స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకుంటే ఇది వస్తుంది. సో ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ నుండి మనం g తీసుకుంటే అప్పుడు g ఈజ్ ఈక్వల్ టు fr స్క్వేర్ బై m1 m2. isn't it? ఆల్రెడీ మనం డైమెన్షనల్ ఫార్ములా చెప్పినాము, ఆ వీడియో చూడండి. ఓకేనా. m l t to the power of -2 ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా, r రేడియస్, l స్క్వేర్ డిస్టెన్స్ నాట్ రేడియస్, మాస్ m రెండు మాస్లు ఏమిటి. సో mm క్యాన్సల్. ఇప్పుడు ఇక్కడ m ఉన్నది, సో m to the power of -1 l into l స్క్వేర్ l క్యూబ్ t to the power of -2. సో డైమెన్షనల్ ఫార్ములా రాయడం అయిపోయింది. జస్ట్ యూ కెన్ సబ్స్టిట్యూట్ దట్ వాల్యూస్. సో హియర్ t is equal to some constant k into r to the power of x, rho to the power of y, g to the power of z. Of course ఇక్కడ పవర్స్ x y z అనుకోండి, a b c అనుకోండి, మన ఇంట్రెస్ట్ అది. ఓకేనా. సో కానీ అనుకుంటే ఏబిసిలు అనుకోండి, లేకుంటే XYZ అనుకోండి, ఒకటి ఏ ఒకటి ఎక్స్ అట్లా అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఓకేనా. సో అనుకోవచ్చు, మళ్ళీ అంత కన్ఫ్యూజన్ ఉంటుంది అది. సో ఇప్పుడు టీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా m to the power of 0 l to the power of 0 t to the power of 1 ఉంది ఇక్కడ. k dimensionless constant, so there is no dimensional formula. r l to the power of x. density యొక్క డైమెన్షనల్ ఫార్ములా m l to the power of -3 whole to the power of y. So g, that means m inverse l cube t to the power of -2 whole to the power of z, isn't it? So as usual గా మనం m to the power of 0 l to the power of 0 t l to the power of x, isn't it? So here m to the power of y l to the power of -3y, పవర్స్ ఇక్కడ మల్టిప్లై చేస్తున్నా అంతే. సో m to the power of -z l to the power of 3z t to the power of -2z. ఓకేనా. సో అప్పుడు బేసెస్ తీసుకోండి, m to the power of 0 l to the power of 0 t. ఓకేనా. సో ఫస్ట్ m తీసుకోండి, ఇక్కడ m to the power of y ఉంది, ఇక్కడ m to the power of z ఉన్నది. సో అప్పుడు బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ టు బి యాడెడ్, m to the power of y minus z. ఓకేనా. అండ్ నెక్స్ట్ l తీసుకుందాం. సో l to the power of x -3y ప్లస్ 3z. l అయిపోయినాయి కదా. నెక్స్ట్ టీలు ఎన్ని ఉన్నాయి చూసుకోండి, ఇక్కడ టీలు ఒకటే ఉంది, t to the power of -2z. సో జస్ట్ కంపేరింగ్ ద పవర్స్ ఆఫ్ m, l and t on both sides. Okay, so comparing the powers on both sides. So m యొక్క పవర్ ఇక్కడ రైట్ సైడ్ y minus z ఉంది, ఇక్కడ m యొక్క పవర్ ఎంత ఉంది, ఇక్కడ 0 ఉంది. కాబట్టి ఏం రాసుకోవచ్చు ఇక్కడ y minus z is equal to 0. నెక్స్ట్ l యొక్క పవర్ ఇక్కడ 0 ఉన్నది, ఇక్కడ l యొక్క పవర్ x minus 3y plus 3z is equal to what? 0. నెక్స్ట్
టీ యొక్క పవర్ తీసుకుంటే ఇక్కడ టీ టు ది పవర్ ఆఫ్ 1 ఉంది. సో ఇక్కడ -2z ఉంది. సో -2z is equal to 1. Here z is equal to -1/2, isn't it? Z is equal to -1/2. సో ఇక్కడ y is equal to z కదా, మరి z is equal to -1/2 అయితే y is equal to -1/2. ఇక్కడ z కదా, దెన్ y is equal to z కాబట్టి z is equal to -1/2 కాబట్టి z is equal to -1/2 అయితే అప్పుడు y is equal to -1/2 అవుతుంది. ఓకేనా? సో y తెలిసింది, z తెలిసింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏముంది, ఇక్కడ x కావాలి. దట్స్ ఇట్, ప్రాబ్లమ్ ఇస్ ఓవర్. ఓకే, సో నెక్స్ట్ ఈక్వేషన్ తీసుకుంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ x -3y plus 3z is equal to 0, isn't it? Here x minus 3y plus 3z is equal to 0. So we want here x. Okay, so minus 3, y is equal to -1/2. Okay na, y is equal to -1/2 plus 3, z is equal to -1/2 is equal to 0. So minus into minus plus, x -3/2 plus into minus minus into minus plus, so plus into minus 3/2 is equal to 0. Plus 3/2 minus 3/2 get cancelled, then x is equal to what? 0. ఓకేనా? సో అప్పుడు ఈ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. ఓకేనా? సో అప్పుడు t is equal to k into r to the power of x rho to the power of y z to the power of z. Yeah. So then t is equal to some constant k into r to the power of x, I mean r to the power of 0, rho to the power of y. So rho y is equal to what? -1/2. Okay. So g to the power of z, that is equal to -1/2. So from this equation one conclusion is there. What is that? Here the time period of, find the expression for period of oscillation or the time period is independent of radius of the star. ఎందుకు? దీని యొక్క పవర్ 0 వచ్చింది కాబట్టి. దెన్ t is equal to some constant k into దీన్ని 1 divided by rho to the power of 1/2 g to the power of 1/2 రాయొచ్చా? ఓకే, సో దెన్ here t is equal to some constant k into under root of rho into g. So here it is the mathematical expression for the time period, I mean period of oscillation in terms of density and universal gravitational constant. Okay, so now let us move on to the next one. Yeah, right. If P represents radiation pressure, okay, and the physical quantity is what? Radiation pressure. C represents speed of light and Q represents radiation energy striking a unit area per second, then for what values of non-zero integers x, y and z p to the power of x, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్ లో, p to the power of x, q to the power of y, c to the power of z is dimensionless. Okay, is dimensionless అంటున్నారు. Dimensionless means what? m to the power of 0, l to the power of 0, t to the power of 0. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే P రేడియేషన్ ప్రెషరే కదా, అవునా? రేడియేషన్ ప్రెషర్, ఐ మీన్ P to the power of x, Q to the power of y, C to the power of z ఎవరికి ఈక్వల్ ఇది? m to the power of 0, l to the power of 0, t to the power of 0. ప్రెషర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కావాలి. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml to the power of -2/l square, l cut m l inverse t to the power of -2. ఓకేనా? m l inverse t to the power of -2 whole to the power of x. Q represents what? Yeah, Q represents what? Now C represents speed, Q represents
ఎనర్జీ స్ట్రైకింగ్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ సెకండ్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎనర్జీ డివైడెడ్ బై పర్ కదా, పర్ యూనిట్ ఏరియా అంటే ఏ, పర్ యూనిట్ సెకండ్ అంటే ఏంటిది ఇక్కడ టైం. ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml² (10⁻²), ఏరియా L², టైం యొక్క డైమెన్షనల్ ఫార్ములా క్యాపిటల్ T. ఓకేనా? ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం అంటాడు. ఇక్కడ ఎనర్జీ స్ట్రైకింగ్ ఏ యూనిట్ ఏరియా డివైడెడ్ బై ఏరియా పర్ యూనిట్ సెకండ్, ఐ మీన్ టైం. అప్పుడు ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml² (10⁻²), ఏరియా యొక్క డైమెన్షనల్ ఫార్ములా L², టైం సెకండ్ మీన్స్ వాట్ టైం, దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి ఇక్కడ క్యాపిటల్ T. ఇప్పుడు L² గెట్ క్యాన్సల్డ్, దెన్ యూ కెన్ రైట్ m(t⁻1) take on numerator, so m(t⁻−3). So here it is the dimensional formula for the energy per unit area per unit second. Okay, m(t⁻−3), isn't it? Now c is the speed of the light. Okay, speed of the light nothing but what velocity kada, velocity యొక్క dimensional formula L(t⁻−1), isn't it? L(t⁻−1). So now let us we can substitute. Okay na? So q ఏంటిది ఇక్కడ m(t⁻−3) whole to the power of y. c ఎవరు ఇక్కడ L(t⁻−1) whole to the power of z is equal to m(0), L(0), t⁻0, isn't it? Now so here m(x), L(-x), t⁻−2x. Here m(y), t⁻−3y. Here L(z), t⁻−z is equal to m(0), L(0), t⁻0, isn't it? సో ఇక్కడ మళ్ళీ మీరు m తీసుకుందాం, ఇక్కడ ఒక m ఉంది, సో సారీ, m(x), L(-x), అంతేనా? m తీసుకుందాం, ఇక్కడ ఒక m ఉంది, ఇక్కడ m ఉంది, అంతేనా? యా, m(x + y). L తీసుకుందాం, ఇక్కడ L(-x), ఇక్కడ L(z) ఉంది కాబట్టి +z. ఓకేనా అండి? m2 ఉన్నాయి, ఎల్లులు కూడా 2 ఉన్నాయి. t తీసుకుందాం, సో t⁻−2x -3y - z is equal to m(0), L(0), t⁻0. So just you comparing on both sides to the powers of m. So m యొక్క పవర్ ఆన్ రైట్ సైడ్ ఎంత 0, ఇక్కడ x + y is equal to 0. అప్పుడు x is equal to -y కదా, అవునా? x is equal to ఎంత ఇక్కడ -y. x is equal to 1, x is equal to 1 అయితే y is equal to ఎంత అవుతుంది ఇక్కడ -1 కావాలా? ఓకేనా? x is equal to 1 అయితే y is equal to -1 కావాలి. సో ఆ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి తీసుకుందాం. ఓకేనా? యా, రైట్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా చెక్ చేసుకోండి అవసరమైతే. ఓకేనా? L తీసుకుందాం, -x + z is equal to 0, అవునా? అప్పుడు -x is equal to -z, అవునా? అంటే x is equal to 1 అయితే ఓకేనా, z is equal to కూడా 1 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఇదే కదా కరెక్ట్. ఇక్కడ ఆప్షన్ బట్టి మనం చేయాల్సి ఉంటుంది ఆన్సర్. సో నౌ లెట్ us move on to the next problem. Yeah, next problem. A gas bubble formed from an explosion, so under water oscillates with period t proportional to, okay, proportional to, so p to the power of a, d to the power of b, e to the power of c, where p is the pressure, d is the density of water, and e is the total energy of explosion. So the values of a, b and c are, t is proportional, so t is proportional to, okay na, p to the power of a, d
d to the power of b e to the power of c. అక్కడ వాళ్ళు ఇచ్చారు. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టీ అనేది దీనిపైన వీటిపైన డిపెండ్ అవుతుంది. ప్రెజర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కావాలి మనకి. సో ప్రెజర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది? ఇంతకుముందు చెప్పుకున్నాం, ఫోర్స్ బై ఏరియా. ఓకేనా? ఎల్ స్క్వేర్. ఓకేనా? ఎల్ఎల్ కట్ అవుతుంది. అప్పుడు ML ఇన్వర్స్ T is equal to some constant K into ML inverse T to the power of -2 whole to the power of A. Density is equal to mass by volume ML to the power of -3 to the power of B. ఈ ఇక్కడ ఎనర్జీ. సో అప్పుడు ML square T to the power of -2 whole to the power of C. Isn't it? సో ఇక్కడ మీరు తీసుకుంటే అప్పుడు దీనికి డైమెన్షనల్ ఫార్ములా లేదు కాబట్టి డైరెక్ట్ రాసేస్తున్నాం. ఓకేనా? సో దీని ఏం రాసుకోవచ్చు అండి? m to the power of 0, L to the power of 0, T to the power of 1. ఓకే. సో అప్పుడు ఇక్కడ పవర్స్ రాయండి. m to the power of a, L to the power of -a, T to the power of -2a. Here m to the power of b, L to the power of -3b. Here m to the power of c, L to the power of 2c, T to the power of -2c. ఓకేనా? సో m లో ఎక్కడెక్కడ చూసుకోండి. ఇక్కడ m, ఇక్కడ ఒక m ఉంది, ఇక్కడ ఒక m ఉన్నది. అంటే ఏం తీసుకోవచ్చు? m to the power of bases are equal, powers to be added. ఓకేనా? l తీసుకుందాం. ఇక్కడ L to the power of -a, -3b, ఓకేనా, ప్లస్ 2c. isn't it? t చెక్ చేసుకోండి. t ఎన్ని చోట్ల? రెండు చోట్ల యాక్చువల్లీ. అప్పుడు t to the power of -2a, -2c. ఓకేనా? రైట్. సో దట్ here m to the power of 0, L to the power of 0, T to the power of 1. So comparing the powers of m on both sides and similarly powers of L on both sides and powers of T on both sides. Isn't it? So that here in this case, here check once, m to the power of a plus b plus c, L to the power of -a, -3b plus 2c, T to the power of -2a, -2c. So from that a plus b plus c is equal to 0. Isn't it? a plus b plus c is equal to 0. ఇప్పుడు సింపుల్ అండి. ఆప్షన్ చెక్ చేసేటప్పుడు a is equal to 1, b is equal to 1, c is equal to 2. ఇది ఎట్టి పరిస్థితుల్లో 0 కాదు కాబట్టి ఈ ఆప్షన్ ఛాన్స్ లేదు. a is equal to 1, b is equal to 1, c is equal to 1. సో ఇది కూడా ఎట్టి పరిస్థితుల్లో స్కోప్ లేదు. సో అప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, అవునా? సో దాని గురించి కంపేర్ ద పవర్స్ మనం -2a, కంపేర్ ద పవర్స్ ఆఫ్ t ఆన్ బోత్ సైడ్స్. -2a, -2c. t యొక్క పవర్ ఎంత అండి? ఇక్కడ 1 కదా. ఓకేనా? అప్పుడు -2 కామన్ తీస్తే c ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 1 కదా, అవునా? అప్పుడు c ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు -1/2, అవునా? c ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు -1/2. సో ఈ ఈక్వేషన్లలో ఇచ్చినటువంటి ఈక్వేషన్లలో c ప్లస్ a ని యాడ్ చేయండి, తొందరగా అయిపోతుంది. ఇక్కడ ఇది తీసుకుంటే c ప్లస్ a ని యాడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ ఒక ఆప్షన్ తీసుకుందాం. c ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/3 ఉన్నది, ఇక్కడ 5/6 ఉన్నది. ఓకేనా? సో ఏంటంటున్నా ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు 1/3, a ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉన్నది? ఇక్కడ 5/6 ఉన్నది. సో LCM 6 కదా. అప్పుడు 2 ప్లస్ 5 7/6 కాబట్టి దీనికి ఆప్షన్ లేదు. ఇక నెక్స్ట్ ఆప్షన్ ఇదే ఉన్నది, అవునా? ఏంటిదా నెక్స్ట్ ఆప్షన్? ఆన్సర్ ఆప్షన్ డి. చెక్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/3, a ఈజ్ ఈక్వల్ టు -5/6, 6 LCM 2 -5 అంతేనా? అప్పుడు -3/6, 3 1 జా 3 2 జా, దెన్ -1/2. దట్స్ వై ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, the very important, find the dimensional formula of for mass. Okay, right? So if velocity v, force F and energy E
are taken as the fundamental units, then find the dimensional formula for the mass. అంటే ఇక్కడ మాస్ ఎవరిపైన డిపెండ్ అవుతుంది అంటాడు? వెలాసిటీ పైన డిపెండ్ అవుతుంది, ఫోర్స్ పైన డిపెండ్ అవుతుంది, ఎనర్జీ పైన కూడా డిపెండ్ అవుతుంది. ఓకేనా? సో దట్ మీన్స్ మాస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది v to the power of a, f to the power of b, e to the power of c. ఓకేనా? సింపుల్. అక్కడ దానికి ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటిది? ఇక్కడ ఆ ఫిజికల్ క్వాంటిటీ అనేది ఎవరిపైన డిపెండ్ అవుతుంది. నీకు మాస్ డైమెన్షనల్ ఫార్ములా కావాలంటే మాస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఎం అని తెలుసు మనకు ఆల్రెడీ. కానీ ఇక్కడ ఎం కాదు, ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ ఫిజికల్ క్వాంటిటీ వాటిపైన డిపెండ్ అవుతుంది అంటున్నారు. కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ వాల్యూ దెన్ యూ గెట్ ద ఆన్సర్. ఓకే, సో దట్ హియర్ ఎం is equal to some constant into v to the power of a, f to the power of b, e to the power of c. v అంటే ఇక్కడ వెలాసిటీ. అప్పుడు m is equal to k కి డైమెన్షనల్ ఫార్ములా లేదు, k is equal to 1 తీసుకుంటాం. అప్పుడు v, సో v to the power of a, l t to the power of minus 1 to the power of a. f, f means what? ఫోర్స్ కదా. ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా m l t to the power of minus 2 whole to the power of b. e, ఎనర్జీ. ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా మనం తీసుకుంటే అప్పుడు m l స్క్వేర్ t to the power of minus 2 whole to the power of c. ఓకేనా? whole to the power of c. Then here m l to the power of 0 t to the power of 0. Here l to the power of a t to the power of minus a. Okay, t to the power of minus a. Here m to the power of b, l to the power of b, t to the power of minus 2b. Okay, and next m to the power of c, l to the power of 2c, t to the power of minus 2c. Isn't it? Now, so m ఎక్కడెక్కడ తీసుకోండి. m l to the power of 0, t to the power of 0. ఇక్కడ ఒక m ఉన్నది, ఇక్కడ ఒక m ఉన్నది. అప్పుడు బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్స్ టు బి యాడెడ్. l తీసుకుందాం. ఇక్కడ l to the power of a ఉన్నది, ఇక్కడ ప్లస్ l to the power of b ఉన్నది, ప్లస్ l to the power of 2c ఇక్కడ. ఓకేనా? m అయిపోయింది, l అయిపోయింది, t. సో t to the power of minus a, t to the power of minus a, here t to the power of minus 2b, here t to the power of minus 2c. Clear? Comparing the powers on both sides. Powers of m. m యొక్క పవర్ ఎంత ఉన్నది? ఇక్కడ b plus c ఉంది. ఇక్కడ ఎంత ఉన్నది? m to the power of 1 కదా. So that here b plus c is equal to 1. Okay, b plus c is equal to 1. ఇక్కడ తీసుకుందాం. ప్లేస్ సరిపోదు. ఓకేనా? సో b plus c is equal to 1. ఓకేనా? ఇక్కడ l యొక్క పవర్ కంపేర్ చేస్తే a ప్లస్ b ప్లస్ 2c. అవునా? a ప్లస్ b ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు వాట్? 0. అవునా? ఈజ్ ఈక్వల్ టు 0. సో t యొక్క పవర్స్ మైనస్ a మైనస్ 2b మైనస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0. Isn't it? సో ఇక్కడ చూడండి, దీన్ని సాల్వ్ చేసేటానికి అంటే డైరెక్ట్ గా మనం సాల్వ్ చేయాలంటే ఒకవేళ బీసీలలో ఈక్వేషన్ కావాలంటే ఇక్కడ ఏలు క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఆటోమేటికల్లీ ఇక్కడ 2cలు కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ దీన్ని సాల్వ్ చేయడం మామూలుగా కొద్దిగా లాజికల్ గా చేయాల్సి ఉంటుంది. సో ఈ ఈక్వేషన్ తీసుకుందాం. ఏంటి ఇక్కడ? మైనస్ ఏ మైనస్ 2b మైనస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? మైనస్ ఏ మైనస్ 2 కామన్ తీస్తానా, అప్పుడు b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 రాయొచ్చు. ఈ థర్డ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ థర్డ్ ఈక్వేషన్ లో మైనస్ ఏ మైనస్ 2b మైనస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి మైనస్ ఏ మైనస్ 2 కామన్ తీస్తే b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు అలా చేశాను? ఇక్కడ నాకు b ప్లస్ సి వాల్యూ తెలుసు. b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ మైనస్ 2 1 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు మైనస్ ఏ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు
-2. అయిపోయింది ప్రాబ్లం. A is equal to ఎంత అండి ఇక్కడ -2. క్లియర్. ఆఫ్ కోర్స్ మళ్ళీ ఇక్కడ కూడా ప్రాబ్లమే. ఒక వాల్యూ తెలిసింది కరెక్టే, కానీ అన్నోన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈ ఈక్వేషన్ తీసుకుందాం. ఏది a ప్లస్ b ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో a ప్లస్ b 2cని c ప్లస్ c రాయచ్చా? అవునా? c ప్లస్ c రాస్తే అప్పుడు b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చు అండి? ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా? a ప్లస్ 1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. బట్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఇక్కడ -2 ప్లస్ 1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. -2 ప్లస్ 1 -1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? దెన్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఇక్కడ 1. ఓకేనా? c ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ 1. నెక్స్ట్ b కావాలి. ఏంటిది ఇక్కడ? a ప్లస్ b ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో a ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఇక్కడ -2 ప్లస్ b వాల్యూ కావాలి కదా మనకి, అంతేనా? b వాల్యూ కదా. సో ప్లస్ b ప్లస్ 2 ఇంటూ c ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ 2 -2 get cancel. Here b is equal to 0. Clear? Then here the final answer is m is equal to k is equal to తీసేస్తే v to the power of a is equal to ఎంత? -2. Next f to the power of b, I mean f to the power of 0, e to the power of c, then e to the power of 1. దీన్ని ఇలా రాసుకోవచ్చా? పవర్ 0 ఒకటి 1, అప్పుడు m is equal to v to the power of -1 e. So this is the dimensional formula of the mass. Okay, now let us move on to the next problem. Yeah. సేమ్ మోడల్ చేసుకోవచ్చు ఇది మీరు. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే a liquid drop density of density rho, radius r, surface tension sigma oscillates with the time period t. Which of the following expressed for t square is correct అంటారు. చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ. With the time period t, okay, oscillates with the time period t. Which of the following express for t square is correct అంటారు. ఓకేనా? t square is correct. సో దీని నుండి మీరు డైమెన్షనల్ ఫార్ములా తోటి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? డైమెన్షనల్ ఫార్ములా తోటి చెక్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెక్ చేద్దాం. ఏంటిది ఇక్కడ? డెన్సిటీ r³ బై సిగ్మా. ఓకేనా? డెన్సిటీ ఏంటిది ఇక్కడ? m, డైమెన్షనల్ ఫార్ములా m l to the power of -3. r రేడియస్ కదా, లెంత్ అంటే ఎంత? l³ బై సిగ్మా. సిగ్మా ఎవరు ఇక్కడ? సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు. సర్ఫేస్ టెన్షన్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై లెంత్. అప్పుడు m l t to the power of -2 బై l, ll క్యాన్సల్, m t to the power of -2. అప్పుడు m t to the power of -2, m get cancel. ఓకేనా? l to the power of -3 get cancel, t to the power of -2 take on numerator, then you'll get what is the here t square. This is the correct option. ఏం లేదు ఇక్కడ, డైమెన్షనల్ ఫార్ములాస్ ని యూజ్ చేసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఆప్షన్స్ ఇవి చూసుకోండి. అప్పుడు టీ స్క్వేర్ రాకపోతే ఇది రాదు, ఇది రాంగ్ వస్తుంది. ఇక్కడ టీ స్క్వేర్ ఇది కూడా రాదు, నన్ను ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ ఇదంతా కూడా కొద్దిగా ఒకటే మోడల్ ఉంటాయండి. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ a highly rigid cubical block A of small mass capital M and side L is fixed rigidly on the other cubical block of same dimensions and modulus of rigidity eta. Modulus of rigidity eta such that, okay, modulus of rigidity such that the lower face of A completely covers the upper face of B. So the lower face of B is rigidly held on horizontal surface. A small force F is applied perpendicular to one of the sides of faces A. After the force is withdrawn, block A executes small oscillations.
the time period of which is given by. టైం పీరియడ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది? టీ. సో ఇందులో ఏది డైమెన్షనల్ ఫార్ములా? టీ వస్తుంది అంటాడు. ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ 2π కాన్స్టెంట్ కదా, ఎం యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఎం. ఇక్కడ ఈటా రిజిడిటీ మాడ్యులస్. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీలో మనం డైమెన్షనల్ ఫార్ములాస్ మనం తీసుకుంటే 3 చెప్పుకున్నాం. యంగ్స్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్ చెప్తున్నాను. ఓకేనా? ఇది రిజిడిటీ మాడ్యులస్. ఎనీ మాడ్యులస్ డైమెన్షనల్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం? మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ స్ట్రెస్ బై స్ట్రెయిన్ కదా, అవునా? స్ట్రెస్ అంటే ఏంటి? ఫోర్స్ బై ఏరియా. సో స్ట్రెయిన్ కి డైమెన్షనల్ ఫార్ములా లేదు. సో అప్పుడు ml to the power of -2/L square. అప్పుడు ml inverse t to the power of -2 into L. ఓకేనా? ఇంటూ L. ఇదే కదా, రైట్? అప్పుడు m into m స్క్వేర్, అవునా? సో L to the power of -1, L to the power of +1 గెట్ క్యాన్సర్. తర్వాత m రిమైనింగ్ టర్మ్ t to the power of -2 ఉన్నది, అవునా? t to the power of -2 ఉన్నది. అప్పుడు దీన్ని ఇలా రాయొచ్చా? m స్క్వేర్, ఓకేనా? m t to the power of -1 టోటల్ హోల్ స్క్వేర్ రాయొచ్చా? అప్పుడు స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్. అప్పుడు ఏమొస్తుందండి? ఇక్కడ m t to the power of -1 వస్తుంది. కానీ మనకి ఎవరు రావాలా? టైం పీరియడ్ రావాలా. టైం పీరియడ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? క్యాపిటల్ టీ రావాలా. ఓకేనా? సో ఇది కూడా ఛాన్స్ లేదు. ఓకేనా? ఆప్షన్ డి చెక్ చేద్దాం. అప్పుడు ఆప్షన్ డిలో 2π ఇంటూ m/η/L కదా. 2π డైమెన్షనల్ ఫార్ములా లేదు, కాన్స్టెంట్. m డివైడెడ్ బై రిజిడిటీ మాడ్యులస్ ml ఇన్వర్స్ t to the power of -2 into L under roots. m get cancel. L to the power of -1 +1 t to the power of -2 డినామినేటర్ లో ఉన్నది, దాన్ని పైకి తీసుకొస్తే t square root get cancel. That's why this is the final answer. Okay, next. Yeah, సేమ్ మోడల్ అండి. ఇంతకుముందు మనం ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను నేను. ఇఫ్ ద వెలాసిటీ v, యాక్సిలరేషన్ క్యాపిటల్ A and force F are taken as fundamental quantities instead of mass m, length L and time t, the dimensions of Young's modulus find out చెప్తాడు. జనరల్ గా యంగ్స్ మాడ్యులస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది? ml ఇన్వర్స్ t to the power of -2. కానీ ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ, యాక్సిలరేషన్ అండ్ ఫోర్స్ అంటున్నాడు అక్కడ. అర్థమైందా? కాబట్టి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యంగ్స్ మాడ్యులస్ y ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది v to the power of a. ఓకేనా? x అనుకుందాం, v to the power of x. ఓకేనా? యాక్సిలరేషన్ a to the power of y and force f to the power of z are taken as fundamental quantities. ఓకేనా? instead of mass m and length. ఓకే, అప్పుడు యంగ్స్ మాడ్యులస్ మనం తీసుకుంటే y is equal to some constant k into v to the power of x, a to the power of y, f to the power of z, isn't it? Now let us, y is equal to, y ఎవరు ఇక్కడ? యంగ్స్ మాడ్యులస్ కదా. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అయినా, యంగ్స్ మాడ్యులస్ అయినా, రిజిడిటీ మాడ్యులస్ అయినా, బల్క్ మాడ్యులస్ అయినా డైమెన్షనల్ ఫార్ములా ml ఇన్వర్స్ t to the power of -2. ml ఇన్వర్స్ t to the power of -2. క్లియర్? k కి డైమెన్షనల్ ఫార్ములా ఇది. v ఏంటిది ఇక్కడ? వెలాసిటీ. వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా lt ఇన్వర్స్ to the power of x. క్యాపిటల్ A ఎవరండి ఇక్కడ? యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా lt to the power of -2 whole to the power of y. f ఎవరు ఇక్కడ? ఫోర్స్. ml t to the power of -2 whole to the power of z. Okay, whole to the power of z. So now let us, here ml inverse t to the power of -2. Here l to the power of x, t to the power of -x. Here l to the power of y, t to the power of -2y. Here m to the power of z, l to the power of z, t to the power of -2z. Okay, t to the power of -2z. So first you can write ml inverse
టీ టు ది పవర్ ఆఫ్ -2. ఎంలు ఎక్కడెక్కడనే చూసుకోండి, ఒకటే చోట వచ్చింది కదా, m టు ది పవర్ ఆఫ్ z. ఓకేనా, m టు ది పవర్ ఆఫ్ z. నెక్స్ట్ l తీసుకుందాం, l టు ది పవర్ ఆఫ్ x ప్లస్ y ప్లస్ z, x ప్లస్ y ప్లస్ z. సో t తీసుకుందాం, సో t టు ది పవర్ ఆఫ్ -x మైనస్ 2y మైనస్ 2z. ఓకే, మైనస్ 2z. సో ఇందులో మీరు ఒక్కసారి చాలా ఇవి ఒక్కొక్క ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా మీకు ఆన్సర్ రాదండి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డైమెన్షనల్ ఫార్మ్. సో మళ్ళీ చెక్ చేసుకున్నాం, l టు ది పవర్ ఆఫ్ x, l టు ది పవర్ ఆఫ్ x, l టు ది పవర్ ఆఫ్ y, l టు ది పవర్ ఆఫ్ z. ఓకేనా, t టు ది పవర్ ఆఫ్ -2y, t టు ది పవర్ ఆఫ్ -x minus 2y minus 2z, m to the power of z. So comparing the powers of m, z is equal to ఎంత అండి, ఇక్కడ 1. m యొక్క పవర్ ఇక్కడ z ఉన్నది, ఇక్కడ ఎంత ఉన్నది, ఇక్కడ m యొక్క పవర్ ఎంత ఉన్నది, 1 ఉన్నది. నెక్స్ట్ x ప్లస్ y ప్లస్ z, l యొక్క పవర్ x ప్లస్ y ప్లస్ z is equal to ఎంత, -1 ఉన్నది. అవునా, సో t యొక్క పవర్ తీసుకుందాం, -x minus 2y మైనస్ 2z ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉన్నది, ఇక్కడ -2 ఉన్నది. ఓకేనా, -2 ఉన్నది ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నది. అవునా, z ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నది. సో z ఈజ్ ఈక్వల్ టు 1 మనకు తెలుసు కాబట్టి ఈ ఈక్వేషన్ లో z ఈజ్ ఈక్వల్ తెలుసు, y ని ఇన్ టర్మ్స్ ఆఫ్ రాస్తే, ఓకేనా, ఇక్కడ లేకుంటే సాల్వ్ చేసేసేయండి, సాల్వ్ చేసేస్తే అయిపోతుంది. ఓకేనా, ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. ఏమున్నది ఇక్కడ, -x ప్లస్ 2y మైనస్ 2z ఈజ్ ఈక్వల్ టు -2. ఈ రెండింటిని సాల్వ్ చేసేద్దాం. ఓకేనా, అప్పుడు ఇవి ఎక్స్ఎల్ క్యాన్సిల్. ఓకేనా, ప్లస్ y ప్లస్ 2y ప్లస్ 3y మైనస్ 2z ప్లస్ z మైనస్ z ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, ఇక్కడ -2 -1 -3. ఓకేనా, 3y మైనస్ z ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, ఇక్కడ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు -3. ఓకేనా, అప్పుడు 3y ఈజ్ ఈక్వల్ టు -3 -1. ఓకేనా, -3 -1 మిస్టేక్ చేస్తున్నాం ఎక్కడన్నా, ఇక్కడ చిన్న మిస్టేక్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ -2y. ఓకే, ఒక్క నిమిషం అండి. చూడండి ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి, అందుకే x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు -1, ఇక్కడ -x మైనస్ 2y మైనస్ 2z ఈజ్ ఈక్వల్ టు -2. నేను ఇక్కడ ప్లస్ సబ్స్టిట్యూట్ చేసిన, ఆటోమేటిక్గా రెండు క్యాన్సిల్. -2y ప్లస్ z మైనస్ y. ఓకేనా, -2z ప్లస్ z. ఓకేనా, మైనస్ z ఈజ్ ఈక్వల్ టు -2 -3. ఓకేనా, -2y -y -2z -z. ఓకే, సో దెన్ -y z ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు -3. అప్పుడు మైనస్ y అంటేనా -z అనే ఇక్కడ -2 -3. ఓకే, సో అప్పుడు -y ఈజ్ ఈక్వల్ టు -3, ఆల్రెడీ ఉంది ఇక్కడ, -3 ప్లస్ 1. ఓకేనా, +1, అప్పుడు -4 రావాలా, చిన్న మిస్టేక్ జరిగింది ఇక్కడ. చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ x -x, l to the power of x ఏనా, l to the power of x, t to the power of -x, l to the power of y, l to the power of z. ఇక్కడ ఓకే, t to the power of -x, z is equal to +1 ఏనా, z is equal to 1. ఇక్కడ -1, x plus y plus z, ml inverse t to the power of -2. ఓకేనా అండి.
y ఈజ్ ఈక్వల్ టు -4 వస్తుంది. -2y -1 మైనస్ ఇది 2z ఏనా, యా minus z is equal to -3 -5. చిన్న మిస్టేక్ చేసామండి ఇక్కడ. ఇది యంగ్స్ మోడ్యులస్ డైమెన్షనల్ ఫార్ములా కరెక్ట్గా చెక్ చేసుకోండి. స్ట్రెస్ బై స్ట్రెయిన్ కదా, స్ట్రెస్ ఫోర్స్ బై ఏరియా ML t to the power of -2 by area L square LL cut ML inverse t to the power of -2. ఇక్కడ నొటేషన్ కరెక్టేనా? ఇది వెలాసిటీ, యాక్సిలరేషన్, ఫోర్స్. ఎక్కడో చిన్న మిస్టేక్ చేస్తుంటాం, ఓకేనా? -x -2y -2z is equal to -2. ఓకే, సో ఒకసారి ఇది చెక్ చేయండి, ఓకేనా? సో ఇది ఆప్షన్ కూడా ఇక్కడ మీకు రాంగ్ పడిందండి. ఇది ఇక్కడ FA² v to the power of -4, ఓకేనా? v to the power of v వచ్చింది ఇక్కడ. ఓకే 2 కదా, A² యా వచ్చేస్తాను యా. ఓకే రైట్. సో కరెక్టేనండి, మనం చేసింది కరెక్టే. ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ -3 + 1 -y ఈజ్ ఈక్వల్ టు, ఓకే -y ఈజ్ ఈక్వల్ టు -3 + 1 కదా, -2, దెన్ y ఈజ్ ఈక్వల్ టు 2, ఓకేనా? కరెక్టేనండి. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 2, z ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు మనకు కావాల్సింది x కదా, x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 1 కదా, అవునా? సో అప్పుడు x కావాలి, y ఈజ్ ఈక్వల్ టు 2, z ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు 1, ఓకేనా? అప్పుడు x -1, ఓకేనా? సో x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు -1. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -1 -3, x ఈజ్ ఈక్వల్ టు -4. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇదే కదా మనకు ఆప్షన్ ఉన్నది ఇక్కడ. అంటే y ఈజ్ ఈక్వల్ టు యంగ్స్ మోడ్యులస్ y ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇక్కడ v to the power of x. x ఈజ్ ఈక్వల్ టు ఎంతనా, -4, ఓకేనా? నెక్స్ట్ a to the power of తీసుకున్నాం. సో a to the power of ఎంత, y ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2a², ఓకేనా? f to the power of z, సో z to the power of 1, f a² v to the power of -4. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? సో చిన్నగా కరెక్షన్ చేస్తాం అక్కడ, అంతే, ఏం లేదు. అక్కడ ఇక్కడ a² లేదు, ఈ a² ప్రింటింగ్ మిస్టేక్ లో ఉందని ఇక్కడ ఈ a² f a పడింది, ఇక్కడ a² రావాలి, అందుకే కొద్దిగా టైం తీసుకున్నది, ఓకేనా? నో ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం. యా, సో సింపుల్ అండి. ఇక్కడ ఇది మీరు ఇక్కడ సేమ్ మోడల్. A spherical body of mass m and radius small r is allowed to fall in a medium of viscosity eta. The time in which the velocity of the body increases from 0 to 0.63 times of the terminal velocity v is called time constant. Dimensionally tau can be represented by అంటున్నాడు, ఓకేనా? సో టైం కాన్స్టెంట్ అంటున్నాడు. సో టైం కాన్స్టెంట్ అంటే టైమే కదా. డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది ఇక్కడ, టౌ ఆర్ టీ, ఓకేనా? డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది ఇక్కడ, టీ. సో ఈ 4 ఆప్షన్స్, ఐ మీన్ 3 ఆప్షన్స్ తీసుకుంటే ఈ 3 ఆప్షన్స్లలో మనం డైమెన్షనల్ ఫార్ములాలు అందులో సబ్స్టిట్యూట్ చేస్తే డైమెన్షనల్ ఫార్ములా ఎంత రావాలి మనకు, అక్కడ టీ రావాలి, ఓకేనా? ఏమంటారు ఇక్కడ టైం కాన్స్టెంట్, ఓకే? టైం కాన్స్టెంట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా క్యాపిటల్ టీ కాబట్టి, సో ఎం ఎవరు ఇక్కడ, ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, ఎం ఎవరు ఇక్కడ, మాస్. మాస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఎం. ఆర్ ఎవరు ఇక్కడ, రేడియస్, l² బై 6π కాన్స్టెంట్. ఈటా యొక్క డైమెన్షనల్ ఫార్ములా, ఐ మీన్ ఈటా ఎవరు ఇక్కడ, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ.
సో ఒక్కొక్క వాల్యూని ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు డైమెన్షనల్ ఫార్ములా ఏం రావాలి, ఇక్కడ టీ రావాలి. వస్తే మనం చేసినట్లే కరెక్ట్. ఒకవేళ ఇందులో ఏది సాటిస్ఫై అవుతలేదు అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది, నన్ ఆఫ్ దీస్ అవుతుంది. ఆన్సర్ నన్ ఆఫ్ దీసే అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్. Oh shit. Yeah. Here, in a planetary motion, the aerial velocity of position vector of a planet depends on angular velocity omega, not W, omega, and the distance of the planet from sun, or if so, the correct relation of aerial velocity. ఓకేనా. ఇది మీకు గ్రావిటేషన్ చాప్టర్. ఎందుకంటే మీరు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఆఫ్టర్ 2 years, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ అయిన తర్వాత మీరు అటెంప్ట్ చేస్తారు కాబట్టి అప్పటికి మీకు గ్రావిటేషన్ చాప్టర్ అయి ఉంటుంది. కాబట్టి మీకు ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఏరియల్ వెలాసిటీ అంటే ఏంటిదంటే డిఏ బై డిటి. ఓకేనా. ఏరియల్ వెలాసిటీ ఏంటిది ఇక్కడ డిఏ బై డిటి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిదంటే L/2m. ఓకేనా. ఎల్ ఎవరు ఇక్కడ, యాంగులర్ మొమెంటం. ఓకేనా, యాంగులర్ మొమెంటం. సో యాంగులర్ మొమెంటం ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎంవిఆర్. మీ కెమిస్ట్రీ కూడా వస్తుంది, అఫ్ కోర్స్ ఇక్కడ కాకపోయినా మీ కెమిస్ట్రీ కూడా అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ లో వస్తుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంవిఆర్. కానీ వి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం, ఆర్ ఒమేగా రాసుకోవచ్చా. అప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎం, వి ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, ఆర్ ఒమేగా ఇంటూ ఆర్. అప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఆర్ స్క్వేర్ ఒమేగా. ఓకేనా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఐ మీన్ డిఏ బై డిటి, డిఏ బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్ ఒమేగా డివైడెడ్ బై 2m. ఎంఎం కట్ట, అవునా, ఎంఎం కట్. అప్పుడు డిఏ బై డిటి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఒమేగా ఆర్ స్క్వేర్. This is the answer. Okay. Now let us. Okay. The reverberation period T of a room on its volume V, its surface area A, and velocity of sound C. If K is the constant, the dimensional less constant then. Okay now. K is the dimensional less constant. And K డైమెన్షనల్ ఫార్ములా లేదంటాడు. ఓకేనా. దెన్ టీ పీరియడ్ ఆఫ్ టైం అంటాడు. సేమ్ మళ్ళీ ఇక్కడ టైం ఎవరిపైన డిపెండ్ అవుతుంది చూసుకోండి. టీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వాల్యూమ్ v to the power of x, surface area a to the power of y, and velocity of sound c to the power of z. ఓకే. మళ్ళీ సేమ్ మోడల్, ఏ ఫిజికల్ క్వాంటిటీ ఎవరిపైన డిపెండ్ అవుతుందో చెక్ చేసుకోండి. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ కే ఇంటూ వి టు ది పవర్ ఆఫ్ ఎక్స్, ఏ టు ది పవర్ ఆఫ్ వై, సి టు ది పవర్ ఆఫ్ జెడ్. ఇస్ంట్ ఇట్. సో ఇక్కడ చూడండి, ఏబిసిలు తీసుకుంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. సి అంటే ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది లైట్ కాబట్టి XYZ తీసుకుంటాను ఇక్కడ. ఇప్పుడు పవర్స్ ఏబిసి తీసుకుంటే సి టు ది పవర్ ఆఫ్ సి అంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ XYZ తీసుకుంటాను. సో టీ ఎవరు టైం పీరియడ్ కదా, m to the power of 0, l to the power of 0, t. v ఏంటంటే ఇక్కడ వాల్యూమ్, వెలాసిటీ కాదు. v అంటే ఇక్కడ వాల్యూమ్. వాల్యూమ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా l3. ఏ ఏంటిది ఇక్కడ సర్ఫేస్ ఏరియా l స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ y. సి ఎవరు ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది అండ్ వెలాసిటీ. వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనే ఏదైనా lt టు ది పవర్ ఆఫ్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ z. అప్పుడు m టు ది పవర్ ఆఫ్ 0, l టు ది పవర్ ఆఫ్ 0. సో l టు ది పవర్ ఆఫ్ x ఇక్కడ l to the power of 3x, l to the power of 2y, l to the power of z, t to the power of -z. ఓకేనా, t to the power of -z. సో ఇక్కడ m to the power of 0, l to the power of 0, t. ఓకేనా. అప్పుడు m లేదు, l మాత్రమే. l to the power of 3x plus 2y plus z. అంతేనా, 3x plus 2y plus z. క్లియర్. సో ఇక్కడ t to the power of ఎంత ఉంది ఇక్కడ -z. l యొక్క పవర్ ఎంత ఇక్కడ 3x plus 2y plus z is equal to 0. Isn't it?
ఇక్కడ టీ యొక్క పవర్ కంపేర్ చేయండి. మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఇక్కడ టీ యొక్క పవర్ 1 కదా, అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? -1. అవునా? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? -1. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 3x + 2y మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేసినాం. అప్పుడు 3x + 2y ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉన్నది. ఇంతకు ముందు మనకి ఈక్వేషన్స్ ఉంటే ఆ ఈక్వేషన్స్ సాల్వ్ చేసేసి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ మనకు అలాంటి ఆప్షన్ లేదు. ఇక్కడ ఇది ఒక డిఫరెంట్ గా ఉంటుందనే తీసుకున్న ప్రాబ్లం. ఓకేనా? సో ఓన్లీ జెడ్ వాల్యూ మాత్రమే మనకు తెలిసింది, కానీ ఎక్స్ వాల్యూ కావాలా, వై వాల్యూ కావాలా? చిన్న లాజిక్ ఇక్కడ యూజ్ చేస్తాం. నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటున్నాను, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు -1 అనుకుంటారా? ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చూసుకోండి. 3 × 1 3, 2 × -1 3 - 2 1, దెన్ సబ్స్టిట్యూట్. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు -1, z ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా? అప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ k ఇంటూ v టు ది పవర్ ఆఫ్ x. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 కదా, అవునా? y to the power of, I mean a to the power of -1, అవునా? c to the power of also -1. అప్పుడు దీన్ని ఏం రాయొచ్చండి? t ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ k ఇంటూ v డివైడెడ్ బై ca రాయొచ్చా? న్యూమరేటర్ లో ఉన్నటువంటి వాల్యూ డినామినేటర్ లో రాస్తాను. అప్పుడు k ఇంటూ v బై ca, ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? సో దిస్ ఇస్ ద model problems on application 2. I mean, what is the application 2? To derive the relation between different physical quantities. So ఈ మెథడ్ లో మీరు ప్రాబ్లమ్స్ చేయాలంటే సింపుల్ గా ఏ ఫిజికల్ క్వాంటిటీ ఎవరిపైన డిపెండ్ అవుతుంది, సో దానికంటూ ఒక ఈక్వేషన్ రాస్తాం. ఆ ఈక్వేషన్స్ నుండి మనం ఒక డైమెన్షనల్ ఫార్ములాస్ బేస్ చేసుకొని పవర్స్ ని ఈక్వల్ చేసేసుకొని ఇండివిజువల్ గా XYZ అనుకుంటే XYZ వాల్యూస్ ని, ABC అనుకుంటే ABC వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ ఆ వాల్యూస్ అన్ని ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఒక మ్యాథమెటికల్ ఫార్ములా అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ మ్యాథ్స్ మీద కొద్దిగా పర్ఫెక్ట్ గా ఐడియా ఉండాలి. నీట్ స్టూడెంట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడం అనేది కొద్దిగా లాజికల్ గా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆన్సర్ మనం టైం తక్కువ ఉంటుంది కాబట్టి, తొందరగా మనం ఆన్సర్ రావాలి కాబట్టి కొద్దిగా లాజికల్ గా మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటికల్ మీకు ఐడియా వచ్చేస్తాయి. ఓకే, సో థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. సో ఇన్ నెక్స్ట్ క్లాస్ we will continue the class tomorrow. Third application. Okay, what is the third application? To convert one system of units into another system of units. So దాన్ని మనం చేసేసుకుంటే 3 అప్లికేషన్స్ ఓకేనా కంప్లీట్ అయినట్టు ఉంటుంది. అంటే అప్లికేషన్ డైమెన్షనల్ ఫార్ములాలు అయిపోయినాయి, అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్ కూడా రేపటి క్లాస్ తోటి క్లోజ్ అయిపోతుంది. సో తర్వాత సిగ్నిఫికెంట్ ఫిగర్స్, తర్వాత ఎర్రర్ అనాలిసిస్ చేస్తే ఫస్ట్ చాప్టర్ మనం కంప్లీట్ చేస్తాం. ఓకేనా? సో థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.